Hello, hi, welcome to my channel, Ours Computer Learning. Today's topic HTML5 లో కొన్ని కొత్త ఇన్పుట్ టైప్స్ యాడ్ అయ్యి ఉంటాయి అని చూస్తున్నాం. లెసన్ నెంబర్ 24. సో HTML5 లో మనకి కొన్ని కొత్త ఇన్పుట్ టైప్స్ యాడ్ అయ్యి ఉన్నాయి. కొత్త ఇన్పుట్ టైప్స్ అనేది ఓల్డ్ వెబ్ బ్రౌజర్కి ఇంకా సపోర్ట్ చెయ్యదు, ఎందుకంటే ఇది HTML5కి సంబంధించింది కాబట్టి. అండ్ అందులో మనం కలర్, డేట్, టైమ్ అండ్ లోకల్, ఈమెయిల్, మంత్, నెంబర్, సెర్చ్, టెల్ అంటే టెలిఫోన్ అండ్ టైమ్, యూఆర్ఎల్ అండ్ వీక్ కోసం చూస్తూ ఉంటాము. అండ్ యాంగిల్ బ్రాకెట్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్ రిజల్ట్ అని చూపించాను కదా, అది ఒకసారి మీరు నిన్నటి నా క్లాసెస్ రెగ్యులర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. సో నేను ఆల్రెడీ లిస్ట్ ఇచ్చాను, కింద డిస్క్రిప్షన్ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి ప్లీజ్. అండ్ ఇప్పుడు ఇన్పుట్ టైప్ కలర్, ద టైప్ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు కలర్ అనేది ఒక చిన్న బాక్స్లో మనం వాల్యూలో ఇచ్చిన కలర్ అనేది వస్తుంది. సో అది ఇన్పుట్ ఫీల్డ్లో కలర్ ఉంటుంది అన్నమాట. బ్రౌజర్ సపోర్ట్ పైన డిపెండ్ అవుతుంది. ఒక కలర్ పిక్కర్ అంటే మనం అందులో నుంచి ఒక కలర్ని పిక్ చేసుకోవచ్చు అనేది ఒక బాక్స్ లాగా వస్తుంది, ఇన్పుట్ ఫీల్డ్లో చూపిస్తుంది మనకి కలర్ పిక్కర్ అనేది. సో ఇన్పుట్ టైప్ డేట్, టైప్ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు డేట్ అనేది ఇన్పుట్ ఫీల్డ్లో డేట్ ఉండాలి. అంటే ఇన్పుట్ ఫీల్డ్ అంటే ఒక చిన్న బాక్స్లో మనకి ఒక చిన్న బాక్స్ అన్నమాట ఇన్పుట్ ఫీల్డ్ అంటే యాక్చువల్గా. ఇది కూడా సేమ్ బ్రౌజర్ సపోర్ట్ పైన డిపెండ్ అవుతుంది. ఒక డేట్ పిక్కర్ అనేది మనకి చూపిస్తుంది ఇన్పుట్ ఫీల్డ్లోనే, మనం క్లిక్ చేయగానే మనకి ఇన్పుట్ ఫీల్డ్ అనేది చూపిస్తుంది. సో మనం ఇందులో మినిమం అండ్ మ్యాక్సిమం అట్రిబ్యూట్ని కూడా యాడ్ చేయొచ్చు, డేట్ మనం రిస్ట్రిక్షన్ ఇవ్వచ్చు అన్నమాట. సో ఇన్పుట్ టైప్ డేట్, టైమ్ అండ్ లోకల్. ఇన్పుట్ టైప్ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు డేట్, టైమ్, లోకల్ అనేది ఇన్పుట్ ఫీల్డ్లో డేట్ అండ్ టైమ్ని స్పెసిఫై చేస్తుంది, టైమ్ జోన్ లేకుండా. అండ్ ఇది కూడా బ్రౌజర్ సపోర్ట్ పైనే డిపెండ్ అవుతుంది. అండ్ ఇది మనకి మొజిల్లా, ఫైర్ ఫాక్స్ అండ్ ఇంకా కొన్ని సఫారీ అని అలా కొన్ని న్యూ వర్షన్స్ అలాంటి వాటిలలో ఇది వర్క్ అవ్వదు అనమాట. సో డేట్ పిక్కర్ అనేది కూడా వస్తుంది, దీనికి కూడా సేమ్ ఇన్పుట్ ఫీల్డ్ అంటే ఒక చిన్న బాక్స్లో మనకి డేట్, టైం అనేది పిక్ చేసుకోవచ్చు, అలా వస్తుంది. ఇది మనం ఫోన్లో ట్రై చేస్తే ఫోన్లో కూడా ఓపెన్ అవుతుంది. ఓకే. ఇన్పుట్ టైప్ ఈమెయిల్, టైప్ అట్రిబ్యూట్ ఈమెయిల్ అనేది ఇన్పుట్ ఫీల్డ్లో ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, అంటే మనం అందులో ఈమెయిల్ అడ్రస్ అనేది రాయాలి. ఇది కూడా సేమ్ బ్రౌజర్ సపోర్ట్ పైనే డిపెండ్ అవుతుంది. సబ్మిట్ చేసినప్పుడు ఈమెయిల్ అడ్రస్ ఆటోమేటిక్గా వ్యాలిడేట్ అవుతుంది. అండ్ కొన్ని స్మార్ట్ ఫోన్స్లో ఈమెయిల్ టైప్ చేస్తున్నప్పుడే మనకి అది గుర్తుపడి .com అని యాడ్ అవుతూ చూస్తూ ఉంటాం మనం. సో అది ఆల్రెడీ మనకి బటన్ కూడా క్రియేట్ చేశారు .com అని. ఇప్పుడు ఈమెయిల్ ఇన్పుట్ కీబోర్డ్కి .com అని మనకి మ్యాచ్ అవుతుంది కూడా, అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇన్పుట్ టైప్ ఫైల్, ఇన్పుట్ టైప్ ఫైల్ అనేది ఫైల్ సెలెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. మనం బ్రౌజర్ పైన ఒక చిన్న బాక్స్లో బ్రౌజర్ అని వస్తుంది, బ్రౌజర్ బటన్ అని వస్తుంది. ఆ బ్రౌజర్ పైన క్లిక్ చేస్తే మన సిస్టమ్కి సంబంధించిన ఫైల్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. మనం ఏదైనా ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో .jpg, ఆ విధంగా మనకి అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు ఇన్పుట్ టైప్ మంత్, టైప్ అట్రిబ్యూట్ మంత్ అనేది మంత్, ఇయర్ అని సెలెక్ట్ చేసేటట్టుగా యూజర్కి అలౌ చేస్తుంది. అండ్ ఇట్ విల్ బి ఆల్సో డిపెండ్ ఆన్ బ్రౌజర్ సపోర్ట్. ఇన్పుట్ ఫీల్డ్లో డేటా పిక్కర్ అనేది చూపిస్తుంది మనకి. సో ఇది కూడా మనకి ఈజీగానే ఉంటుంది, మీకు అసలు నోట్ ప్యాడ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో నా నోట్ ప్యాడ్స్ మాత్రం మీరు మిస్ కాకండి. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ నెంబర్, టైప్ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ అనేది న్యూమరిక్ ఇన్పుట్ ఫీల్డ్ని డిఫైన్ చేస్తుంది. మనం కొత్త నెంబర్ వరకు సెట్ చేయొచ్చు, అంటే 1 to 5 లేదా 1 to 8 లేకపోతే 1 to 10 అండ్ ఇన్ఫినిటీ కూడా వస్తుంది. అండ్ మైనస్ వాల్యూ కూడా మనం దీంట్లో చూడొచ్చు. 5 అని పెట్టినా కదా, అప్పుడు మనం 6 అని టైప్ చేస్తే నాట్ వ్యాలిడ్ అని చూపిస్తుంది. కింద ఇచ్చిన ఎలిమెంట్ ఎగ్జాంపుల్లో న్యూమరిక్ ఇన్పుట్ ఫీల్డ్ డిఫైన్ చేస్తుంది. అందులో నేను 1 to 5 మిడిల్లోనే
నేను సెలెక్ట్ చేసేటట్టు ఇచ్చాను అన్నమాట. సో ఇప్పుడు ఇన్పుట్ రిస్ట్రిక్షన్స్. హియర్ ఈస్ సమ్ లిస్ట్ ఆఫ్ సమ్ కామన్ ఇన్పుట్ రిస్ట్రిక్షన్స్ అన్నమాట. డిసేబుల్ అనేది ఇన్పుట్ ఫీల్డ్ని డిసేబుల్ చేసేయడానికి స్పెసిఫై చేస్తుంది. మ్యాక్సిమం అనేది ఇన్పుట్ ఫీల్డ్లో మ్యాక్సిమం వాల్యూని స్పెసిఫై చేస్తుంది. మ్యాక్సిమం లెంత్ అనేది ఇన్పుట్ ఫీల్డ్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ని స్పెసిఫై చేస్తుంది. మినిమం MIN అనేది మినిమం వాల్యూ ఇన్పుట్ ఫీల్డ్కి స్పెసిఫై చేస్తుంది. ప్యాటర్న్ అనేది ఇన్పుట్ వాల్యూకి అడ్జస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని చెక్ చేయడానికి స్పెసిఫై చేస్తుంది. అండ్ రీడ్ ఓన్లీ అనేది రీడ్ ఓన్లీ ఇన్పుట్ ఫీల్డ్ని స్పెసిఫై చేస్తుంది, అది మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ రిక్వైర్డ్ అనేది రిక్వైర్డ్ ఇన్పుట్ ఫీల్డ్ని స్పెసిఫై చేస్తుంది, కంపల్సరీగా ఫిల్ చేయాలి అందులో. అండ్ సైజ్ అనేది విత్ని స్పెసిఫై చేస్తుంది ఇన్పుట్ ఫీల్డ్లో, అండ్ విత్ క్యారెక్టర్ అనమాట. సో స్టెప్ అనేది ఇన్పుట్ ఫీల్డ్కి లీగల్ నెంబర్ ఇంటర్వెల్స్ని స్పెసిఫై చేస్తుంది. వాల్యూ అనేది ఇన్పుట్ ఫీల్డ్కి డిఫాల్ట్ వాల్యూ స్పెసిఫై చేస్తుంది. ఇంకా మీరు ఇన్పుట్ రిస్ట్రిక్షన్ కోసం నెక్స్ట్ చాప్టర్లో అంటే నెక్స్ట్ లెసన్లో మనం నేర్చుకుంటూ ఉంటాము. సో కింద ఇచ్చిన ఎగ్జాంపుల్స్ న్యూమరికల్ ఇన్పుట్ ఫీల్డ్ని డిస్ప్లే చేస్తుంది అన్నమాట. సో 0 to 100 వరకు వాల్యూని ఎంటర్ చేయొచ్చు. డిఫాల్ట్ వాల్యూని మనం 30 నుంచి, సో అది రిజల్ట్లో మనకి 30 వస్తుంది. వాల్యూలో మనకి 30 ఇచ్చాం కాబట్టి మనకి ఒక బాక్స్లో 30 అని వస్తుంది, కానీ మనం ఎంత అయినా 0 నుంచి 100 వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇన్పుట్ టైప్ రేంజ్. టైప్ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు రేంజ్ అనేది నెంబర్ ఎంటర్ చేయడానికి కంట్రోల్ డిఫైన్ చేస్తుంది అన్నమాట. యూజ్గా ఎగ్జాక్ట్ వాల్యూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మనకి స్లైడర్ కంట్రోల్ లాగా వస్తుంది, అంటే సౌండ్ అడ్జస్ట్ ఎలా వర్క్ అవుతుంది అలానే వర్క్ అవుతుంది అన్నమాట. నార్మల్ డిఫాల్ట్ రేంజ్ 0 to 100 ఉంటుంది, కానీ హవెవర్ మనం మ్యాక్సిమం అండ్ మినిమం స్టెప్స్ కూడా రాసుకుంటాం కాబట్టి ఆ అట్రిబ్యూట్స్ మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి మన రిస్ట్రిక్షన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్పుట్ టైప్ సెర్చ్. టైప్ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు సెర్చ్ అనేది సెర్చ్ ఫీల్డ్ని యూస్ చేసి దానికి డిఫైన్ చేస్తుంది. ఆ 0 సెర్చ్ ఫీల్డ్ అనేది రెగ్యులర్ టెక్స్ట్ ఫీల్డ్ లాగానే బిహేవ్ చేస్తుంది. సో ఇన్పుట్ టైప్ టెల్. ఇన్పుట్ టైప్ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు టెల్ అనేది ఇన్పుట్ ఫీల్డ్లో టెలిఫోన్ నెంబర్ ఉండాలి కంపల్సరీగా. అండ్ ఇన్పుట్ టైప్ టైం. టైప్ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు టైం అనేది యూజర్కి టైం సెలెక్ట్ చేయడానికి అలౌ చేస్తుంది. 0 టైమ్ జోన్ డిఫాల్ట్లో వస్తుంది, అది బ్రౌజర్ సపోర్ట్ పైనే డిపెండ్ అవుతుంది. అండ్ దీనికి కూడా ఒక పిక్కర్ అనేది వస్తుంది, అంటే అందులో నుంచి మనం పిక్ చేసుకునేటట్టుగా ఒక ఇన్పుట్ ఫీల్డ్లో మనకి చూపిస్తుంది. సో ఇన్పుట్ టైప్ URL. టైప్ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు URL అనేది URL అడ్రస్ అనేది ఇన్పుట్ ఫీల్డ్లో అవుతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ బ్రౌజర్ సపోర్ట్. సబ్మిట్ చేసినప్పుడు URL ఫీల్డ్ అనేది ఆటోమేటిక్గా వ్యాలిడేట్ అవుతుంది. కొన్ని స్మార్ట్ ఫోన్స్లో అది URL టైప్ అని రికగ్నైజ్ చేసేసి URL ఇన్పుట్ మ్యాచ్ కావడానికి .com అని కీబోర్డ్లో ఉండిపోతుంది అన్నమాట, మన కీబోర్డ్లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇన్పుట్ టైప్ వీక్. టైప్ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు వీక్ అనేది వీక్ అండ్ ఇయర్ని యూజర్ సెలెక్ట్ చేయడానికి అలౌ చేస్తుంది. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో డిపెండింగ్ ఆన్ ది బ్రౌజర్ సపోర్ట్. దానికి కూడా మనకి డేట్ పిక్కర్ మనం పిక్ చేసుకోవచ్చు. డేట్ అనేది ఇన్పుట్ ఫీల్డ్లో నుంచి చూస్ చేసుకోవచ్చు. సో ఇది అన్నమాట టైప్ వీక్ వరకు. అండ్ నార్మల్గా మనం ఇవన్నీ ఇన్పుట్ టైప్లో మనం రాస్తూ ఉంటాం. ఇన్పుట్ టైప్ అనేది డిస్ప్లే స్పెసిఫై చేస్తుంది అని రాస్తున్నాము. సో ఇవాళ కంప్లీట్ చేసిన ఈ టాపిక్స్ అన్నీ మనం రేపటి నుంచి నోట్ప్యాడ్లో కంప్లీట్ చేద్దాము. సో ఆ తర్వాత టాపిక్ HTML5 ఇన్పుట్స్ న్యూ టైప్ ఇన్ అట్రిబ్యూట్ కోసం చూద్దాము. అండ్ డోంట్ మిస్ ఇట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.